హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. టైం ఇప్పుడు ప్రెసెంట్ 3:34 PM అవుతుంది. నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్నాను. లాస్ట్ కోచ్ C18 వచ్చింది నాకు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా. ఫైనల్లీ డిసెంబర్లోనే వెళ్ళాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల వైజాగ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. 2025లో దిస్ ఈస్ మై సెకండ్ సోలో ట్రిప్. వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ విష్ మీ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో, నా పేరు కోట రేవతి రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి నేను ఒక సోలో బడ్జెట్ ట్రావెలర్ అనమాట. నా యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా అండ్ ఇన్స్టాగ్రామ్ రేవతిక అడ్డా అని ఉంటుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మధ్యాహ్నం 3 o'clockకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. ట్రైన్ నెంబర్ 20834. టోటల్ 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ చైర్ కార్ ఉంటుంది. నేను ఏసీ చైర్ కార్ తీసుకున్నా. వితౌట్ ఫుడ్ అయితే మనకి 1400కి వస్తుంది. విత్ ఫుడ్ అయితే మనకి 1685 పడింది నాకైతే. ఐఆర్సిటిసి వెబ్సైట్లో మనకి టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు అడుగుతున్నా అనమాట, ఫుడ్ ఆర్ నో ఫుడ్ అని. సో నేను ఫుడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. టోటల్ 6 స్టాప్స్ ఉంటాయి ఈ ట్రైన్కి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట అండ్ ఫైనల్ వైజాగ్కి వెళ్తాము. నైట్ 11:35కి వైజాగ్ రీచ్ అవుతుంది. 8 to 8.5 hours మనం వైజాగ్ రీచ్ అయిపోతాం అయ్యా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ వీడియోలో మీకు బోలెడ్ అంటే ఇన్ఫర్మేషన్ అవుతుంది, లైక్ ఫుడ్ ఎలా ఉంటుంది వందే భారత్ ఎక్స్ప్రెస్లో, ఆన్ ద వే జర్నీ, ఎవ్రీథింగ్ చూపిస్తా. సో ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. హే ఫ్రెండ్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన వెంటనే ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, న్యూస్ పేపర్. నేను తెలుగు న్యూస్ పేపర్ తీసుకున్నా ఈనాడు. హే ఫ్రెండ్స్, నేను లాస్ట్ మినిట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్నాను. అందుకే ట్రైన్ స్టార్ట్ అయ్యాక నడుచుకుంటూ నా క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాను. నేను సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ట్రావెల్ చేశాను. ట్రైన్ నెంబర్ 20834. ఇదొక రివర్సల్ ట్రైన్ అన్నమాట. రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఈ ట్రైన్ లోపల ఉన్న ఫెసిలిటీస్, ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఫుడ్ ఎలా ఉంది, నేను ఎంత రేటింగ్ ఇచ్చానో కూడా ఈ వీడియోలో చెప్తాను. డోంట్ స్కిప్. బ్లూ కలర్ సీట్స్ ఉన్నది ఏసీ చైర్ కారు. నేను ఇది బుక్ చేసుకున్నాను. నా కోచ్ C18. మనం డోర్ దగ్గర నిలబడితే ఆటోమేటిక్ గా అదే ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ట్రైన్ లో ఫుడ్ ప్రిపేర్ చేయారు. హాట్ కేసెస్ ఉంటాయి. ఫుడ్ ని హీట్ చేసి మనకి ఇస్తారు. స్నాక్స్ టైం అయింది, అందుకని స్నాక్స్ అన్ని రెడీగా చేసి పెడుతున్నారు. మెట్రో లాగానే ఇది కూడా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ అన్నమాట. వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఈ క్యాబిన్ లో ట్రైన్ డ్రైవర్స్ ఉంటారనుకున్నాను. ఆ కిటికీలో నుంచి తొంగి చూస్తే పేపర్ చదువుతున్నారు. ఏంటబ్బా ట్రైన్ డ్రైవర్స్ పేపర్ చదువుతున్నారు అనుకున్నా. తర్వాత తెలిసింది దేర్ ఆర్ లోకోమోటివ్స్ అని. విండో ఉంది కదా, ఆ విండోలో నుంచి నేనైతే షూట్ చేశాను. ట్రైన్ లో పెద్ద స్క్రీన్ కూడా ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఎలా యూజ్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, నెక్స్ట్ స్టాప్ ఏంటి, ప్రెసెంట్ ట్రైన్ ఎన్ని కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది అని కూడా డిస్ప్లే చేస్తుంది. ట్రైన్ లో 2 types ఆఫ్ వాష్రూమ్స్ ఉంటాయి. వెస్టర్న్ ఉంటుంది, ఇండియన్ ఉంటుంది. వెస్టర్న్ చాలా పెద్దగా ఉందండి. సింక్ ఉంది, పెద్ద మిర్రర్ ఉంది, అండ్ ఫ్లష్ ఆప్షన్, హ్యాండ్ డ్రైయర్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇండియన్ మాత్రం చాలా చిన్నగా ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా వేగంగా వరంగల్ వైపు వెళ్తుంది. ఈ లోపల మా అందరికి టీ అండ్ స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు. ఇదే స్నాక్స్. నేను చాయ్ తాగాను కాబట్టి అవసరం లేదు నాకు. 2 హ్యాండ్ శానిటైజర్స్ ఇచ్చి శానిటైజర్. లెట్స్ ఈట్ స్నాక్స్. సమోసా, పాప్కార్న్, క్యారమల్ పాప్కార్న్, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, మ్యాంగో ఫ్రూట్ డ్రింక్. అయితే వరంగల్ స్టేషన్ కంటే ముందే స్నాక్స్ అయితే ఇచ్చారు. అవుట్ ఆఫ్ 10 6 ఇస్తాను నేను స్నాక్స్కి రేటింగ్. యావరేజ్ ఉన్నాయి, అంత టేస్టీగా అయితే ఏం లేవు. కాజీపేట జంక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఆపుతాడేమో అనుకున్నా, ఎందుకంటే ట్రైన్ స్లో అవుతుంది. బట్ వరంగల్ స్టేషన్లో అయితే ఆపాడు. 20 నిమిషాలు డిలేతో వరంగల్ స్టేషన్కి వచ్చింది. కానీ ట్రైన్ మాత్రం జస్ట్ 2 minutes మాత్రమే ఆగింది. తర్వాత ఆటోమేటిక్గా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి.
నేను ట్రైన్లో నుంచి ద బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే విట్నెస్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. ఈ లోపలనే ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా 2 నిమిషాలు ఆపేసి మళ్ళీ ట్రైన్ అయితే ముందుకు వెళ్ళిపోయింది విజయవాడ వైపు. విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ కదా, ఇక్కడ ట్రైన్ 5 నిమిషాలు అయితే ఆపాడు. నేను కిందకి వచ్చి మరి వీడియో షూట్ చేసుకున్నాను. లోకోమోటివ్ డ్రైవర్ కూడా ఇక్కడ డ్యూటీ చేంజ్ అయిపోయాడు. ఇంజన్ చేంజ్ చేస్తారంట. విజయవాడ నుంచి ట్రైన్ రివర్స్ లో విశాఖపట్నం వెళ్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన వెంటనే ఎవరైతే ఫుడ్ బుక్ చేసుకున్నామో వాళ్ళకి డిన్నర్ సర్వ్ చేశారు. బుక్ చేసుకుని వాళ్ళు కూడా ఆన్ ద స్పాట్ లో మనీ పే చేస్తే డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ వచ్చేసింది. చెక్అవుట్. ఆలు కూర, 2 చపాతీస్, నాన్ వెజ్ కదా, చికెన్, పప్పు, సమ్ రైస్, పెరుగు కూడా ఇచ్చారు. చికెన్ బాగుంది. లాస్ట్ లో డిజర్ట్ కింద పిస్తా ఐస్ క్రీమ్ ఇచ్చాడు. నేను షాక్ అయిపోయా. బట్ టేస్ట్ మాత్రం తిరిగిపోయింది పిస్తా ఐస్ క్రీమ్ ది. ఓవరాల్ గా ట్రైన్ లో ఫుడ్ అయితే బాగుంది. డిన్నర్ బాగుంది. అవుట్ ఆఫ్ 10 8 ఇస్తాను. విజయవాడ నుంచి లాస్ట్ ఇంకా రాజమండ్రి అయితే వచ్చింది ట్రైన్. చాలా మంది దిగిపోయారు. రాజమండ్రి నుంచి రివర్స్ లో సామర్లకోట జంక్షన్ వెళ్తుంది. నైట్ అరౌండ్ 9:30కి సామర్లకోట జంక్షన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. దాని నుంచి ఇంకా వైజాగ్ నాన్ స్టాప్ కొట్టుడే. ఫైనల్ గా 11:40కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వైజాగ్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. 5 minutes లేట్ గా 11:40కి వచ్చింది స్టేషన్ కి. ప్లాట్ఫామ్ 8 దగ్గర అయితే ఆగింది. నాకు రేపు మార్నింగ్ అరకుకి ట్రైన్ ఉంది. నేనైతే స్టేషన్ లోనే ఉందాం అనుకుంటున్నా. సో లాంచ్ లో కానీ లేకపోతే రిటైరింగ్ రూమ్స్ దొరికితే అక్కడ కానీ ఉండాలని ప్లాన్ చేస్తున్నా. లెట్స్ సీ అండి. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మనం ట్రావెల్ చేసాం ఈ రోజు. రిటైరింగ్ రూమ్ దొరకలే, లాంజెస్ క్లోజ్ ఉన్నాయి అండ్ జనరల్ లో ఎందుకు వెయిట్ చేయడం అనేసి స్టేషన్ బయటకు వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకొని వైజాగ్ లో ఉన్న జాస్తల్ హాస్టల్ కి అయితే వెళ్ళాను. రైల్వే స్టేషన్ నుంచి 3 kilometers. గుడ్ మార్నింగ్. సో ద బ్యూటిఫుల్ వైజాగ్ లో ఉన్నాను. డే 1 ఇన్ వైజాగ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అరకు వెళ్తున్నాను. నేను నిన్న నైట్ జాస్తల్ లో స్టే చేశాను. ఇట్స్ ఏ హాస్టల్ అన్నమాట. నాకు పర్ నైట్ కి 626 రూపీస్ అయితే అయింది. ఫైనల్లీ స్టేడ్ అట్ జాస్తల్. ఇప్పుడు చెక్అవుట్ చేసేసి 6:45 AM కి నాకు ట్రైన్ ఉంది డైరెక్ట్ అరకుకి. సో ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. మనం వైజాగ్ రైల్వే స్టేషన్ కి వచ్చి అరకు ట్రైన్ కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ అయితే క్యాచ్ చేసాము. అరకుకి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో అరకు బడ్జెట్ ట్రిప్ వీడియో అయితే వస్తుంది. డోంట్ మిస్. ఈ వీడియోనైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ రేవతి కాటా.